మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రౌడీలు లేదు, తన సొంత డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అంటూ లేదు, నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందేనంటూ తన శిక్షలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కడప జిల్లాలో 4 పోలీసులను సస్పెండ్ చేసినటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. కడప జిల్లాలోని బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్కు సంబంధించి బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఓ కానిస్టేబుల్ బద్వేలుకు చెందినటువంటి ఓ వ్యక్తికి చెందినటువంటి కారును తీసుకెళ్ళి అడవిలో వదిలి వెళ్ళడం జరిగింది. అది కూంబింగ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కారును పరిశీలించగా అందులో నిత్యావసర వస్తువులు కనిపించాయి. వెంటనే స్వాధీనం చేసుకున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి అధికారులు విచారణ చేపట్టారు. దీంతో పాటు సంబంధిత శాఖ అయినటువంటి పోలీస్ శాఖకు సైతం సమాచారం ఇవ్వడం జరిగింది. ఓవైపు ఫారెస్ట్ అధికారులు విచారణ చేస్తుంటే మరోవైపు పోలీస్ శాఖ సైతం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఈ కారు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కారును ఎవరు తీసుకెళ్లారు అన్నది పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఇదే అంశానికి సంబంధించి కారు ఓనర్కు సంబంధించిన చెందినటువంటి కుటుంబ సభ్యులు సైతం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ను కలిసి తమ కారును అట్లూరు పోలీస్ స్టేషన్లో బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టాడని కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఇందులో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని కూడా వాళ్ళు ఎస్పీకి వివరించడం జరిగింది. లోతైన విచారణ జరిపినటువంటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్దే తప్పుగా తేల్చడం జరిగింది. దీంతో బద్వేల్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ అలాగే అట్టూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మరో కానిస్టేబుల్కు సైతం ఈ ఎర్రచందనానికి స్మగ్లింగ్కు సంబంధించి సంబంధాలు ఉన్నాయన్నది అంతర్గతంగా జరిగినటువంటి డిపార్ట్మెంట్ అంతర్గతంగా జరిపినటువంటి విచారణలో తేటతెల్లమైంది. దీంతో వీరిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రొద్దుటూరుకు చెందినటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఓ హెడ్ కానిస్టేబుల్ పైన కూడా విమర్శలు చెలరేగాయి. ఈ విమర్శలకు సంబంధించి అటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ ఆరోపణలపైన విచారణ చేయడం జరిగింది. దీంతో పాటు జిల్లా ఎస్పీకి సైతం పూర్తి స్థాయిలో ఆరోపణలు కావచ్చు, వచ్చినటువంటి విమర్శలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ వారికి విచారణ నిమిత్తం సిఫారసు చేయడం జరిగింది. విచారణ అనంతరం ఈ కానిస్టేబుల్ తీవ్రమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి అభియోగాలు నిజం కావడంతో ప్రొద్దుటూరుకు చెందినటువంటి 3 టౌన్ కానిస్టేబుల్ను సైతం సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే విధి నిర్వహణలో ఉన్నతాధికారులకు ఆదేశించినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ కడప ఆర్మూడ్ రిజర్వ్డ్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి మరో కానిస్టేబుల్ను కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా అటు తన మన అటు భేదం తారతమ్యం లేకుండా అటు రౌడీలు కావచ్చు, ఎర్రచందనం స్మగ్లర్లు కావచ్చు, వీరిపైనే కఠినంగా వ్యవహరించడమే కాదు, తన సొంత డిపార్ట్మెంట్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం కఠినంగా శిక్ష విధిస్తామని చెప్పి కూడా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కూడా సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించడం జరిగింది. ఏది ఏమైనా 4 కానిస్టేబుల్లు, 2 హెడ్ కానిస్టేబుల్లు, మరో 2 కానిస్టేబుల్లు సస్పెండ్ అవ్వడం అటు కడప జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.